జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడులు ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం నిరసన ర్యాలీ చేశారు. దాడుల్లో చనిపోయిన వారికి నివాళిగా గాంధీ చౌక్ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తర్వాత 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమాయక ప్రజలు కాల్చి చంపడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కర్క గంగారెడ్డి, కోమటి దాసు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే భారత ఆర్మీతో పెట్టుకోవాలి, అంతే తప్ప మామూలు అమాయకుల్ని చంపడం సరైన విషయం కాదు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఆర్థికంగా చితికిపోయినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని ఏదో ఒక రకంగా చిన్నభిన్నం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో అమాయకుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరాని విషయం. అంతేకాకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్ని కోల్పోతామనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక భయంతో వాళ్ళ వల్ల కాలేక, అట్లానే భారతదేశంలో ఉగ్రవాదం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, దాన్ని ఏదో ఒక రకంగా మనం పెంచి పోషించాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య. కాబట్టి దీన్ని భారత పౌరులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి. ముల్దారం చూసి, ఇది ముల్దారం అంటే హిందువు అండి చంపాలని చెప్పి ఉగ్రంగా ఒక మహిళ ఏడ్చినా కానీ మీ మోడీకి చెప్పుకోవాలంట ధైర్యంతో చెప్పినట్ట కుక్కలకు మనం కుక్కగడుకు చెప్పు దెబ్బ తిరిగా మన హిందువులు అంతా ఐక్యత ఉండి మనం వాళ్ళకు బుద్ధి చెప్తామని అందరూ దయచేసి ఉగ్రవాదాన్ని నశించేందుకు అన్ని పార్టీలు హిందువులంతా ఐక్యత, ఇంట్లోనే కులము బయటకు వస్తే హిందువు అనేటట్టు ఉండి మనం అందరినీ ఎదుర్కోవాలని. నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే దాన్ని పట్టుకొని ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను మేలుకొల్పే విధంగా ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనకార్యాన్ని తట్టుకోలేక ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళ దేశంలో పిండి కూడా దిక్కులేని పరిస్థితి. అలాంటిది ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను వాళ్ళ